పెట్టండి కాఫీలు, వేయండి కుర్చీలు, చేయండి మర్యాదలు, కొట్టండి సలాములు. ఇక నుంచి మామూలుగా ఉండదు. పసుపు బిళ్ళ మోత మోగిపోవాల్సిందే. బిళ్ళ చూపిస్తే ఎలాంటి అధికారైనా దిగిరావాల్సిందే. వంగి వంగి దండాలు పెట్టాల్సిందే. అయిన వారి ఫైళ్లు చకచకా కదలాల్సిందే. లేకుంటే ఏమవుతుందో తెలుసుగా. పేరుకే మీరు ప్రభుత్వ ఉద్యోగులు. పసుపు బిళ్ళ చూపిస్తే కాఫీలు టీలు అందించే సర్వెంట్లు. ఇది నేను అంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు మన మంత్రి గారు మీకిచ్చిన ప్రమోషన్. ఇక ఆర్టీఏ అధికారులకు మరో బంపర్ ఆఫర్. ఆపండి సీజులు, ఇవ్వండి పర్మిట్లు, కడగండి బస్సులు, తొడవండి లారీలు, పట్టండి కాళ్ళు. పేరుకే మీరంతా రవాణా శాఖ అధికారులు. పసుపు బిళ్ళ ముందు మీరంతా వట్టి క్లీనర్లు. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత వారి పాలనలో మీకిచ్చినటువంటి ప్రమోషన్. ఇక మున్సిపల్ అధికారులకు మరో భారీ బొనాంజా. కట్టండి చేతులు, వంచండి మోకాళ్ళు, రెక్కరించండి చెవులు, వినండి బూతులు, తేలేయండి కనుగుడ్లు. పేరుకే మీరంతా మున్సిపల్ అధికారులు. ఇకపై పసుపు బిళ్ళ ముందు మీరంతా బూతులు వినాల్సిన బానిసలు. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీకి కాబోయే స్పీకర్ గారు మీకిచ్చిన ప్రమోషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన పోలీసులకు కూడా ఒక ఆఫర్ ఉంది. తొడగండి ఖాకీలు, తీయండి లాఠీలు, పెట్టండి టోపీలు, కొట్టండి శాల్యూట్లు. కానీ మీలో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ రక్తం ఉంటే తక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఇది నేనంటున్న మాట కాదు సార్. సాక్షాత్తు ఆ శాఖ మంత్రి గారు మీకిచ్చిన అద్దిరిపోయే ఆప్షన్. ప్రభుత్వ ఉద్యోగులకైనా పోలీసులకైనా నేను చెప్పేది ఒక్కటే. సరిగ్గా 1వ తేదీ జీతం వస్తుందో రాదో తెలియకపోయినా ఫలానా కంపెనీలో పనిచేస్తున్నానంటూ ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మగౌరవంతో బతికేస్తుంటాడు. కానీ ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవుల్లో ఉండి సమాజంలో ఉన్నతంగా బతుకుతూ గౌరవం పొందే ప్రభుత్వ ఉద్యోగులైనా పోలీసులైనా తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోరు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు విని రాష్ట్ర ప్రజలు పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ అనుకుంటున్నారు. ఇదే అంశంపై ఓ 10 పాయింట్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, టీడీపీ నేతలు పసుపు బిళ్ళ చూపిస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 2, బిళ్ళ చూపించాక కూడా మర్యాద చేయకుంటే వాళ్ళ సంగతి చూస్తారట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 3, జేసీ బస్సులు సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 4, సీజ్ చేసిన జేసీ ట్రావెల్స్ బస్సులను తుడిచి రిపేర్లు కూడా చేసి ఇవ్వాలట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 5, తమ బస్సులు, లారీల పర్మిట్లు రెన్యువల్ చేయకపోతే ఎవరినైనా నరికేస్తారట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 6, నర్సీపట్నంలో దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఉన్నారట. అతని సంగతి తేలుస్తారట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 7, ఆయన స్పీకర్ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులను గంటల కొద్దీ నిలబెడతారట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 8, తన మాట వినని అధికారులను నడి రోడ్డుపై పచ్చి బూతులు తిట్టినా భరించాల్సిందేనట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 9, గత ప్రభుత్వంలో సక్రమంగా విధులు నిర్వర్తించినా సరే తొత్తులనే ముద్ర వేస్తారట. పోలీసులకు ఇదేం కర్మ. పాయింట్ నెంబర్ 10, కొందరు పోలీసుల్లో వైఎస్ఆర్సీపీ రక్తం ఉందట. వారంతా రిజైన్ చేసి పోవాలట. పోలీసులకు ఇదేం కర్మ. ఈ 10 పాయింట్లు ప్రజలు వినిపిస్తున్నారు. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రాంబాబు గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇక కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. రైట్, ఇక మనం ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక సగటు ప్రైవేటు ఉద్యోగి 1వ తేదీ జీతం వస్తుందో లేదో తెలియదు, కానీ అతను ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ పేరు చెప్పుకొని ఆత్మగౌరవంతో బతుకుతుంటాడు. నేను ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాను అని. నేను మళ్ళీ చెప్తున్నా, ఆత్మగౌరవంతో జీవిస్తారు. కానీ ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవుల్లో ఉండి సమాజంలో గౌరవం పొందుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీ సీనియర్ నాయకులు కానీ
వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రజలు ఎవరు ఇలా ఊహించుకోలేదు. నాకు తెలిసి ఉద్యోగులు కూడా ఎవరు ఇలాంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు వాళ్ళు. ఇన్ని రకాలుగా అవమానాల పాలవుతామని. ఒకసారి అయ్యన్న అచ్చన్న ఇద్దరు ఏం మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించన్నది ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్తున్నాను. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. వస్తారా ఎస్సీ గారు? డబ్బాలు ఇచ్చారు. ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి? అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు నడి రోడ్డు పైన మున్సిపల్ ఉద్యోగులను ఉద్దేశించి, పక్కన ఒక మహిళా ఉద్యోగిని కూడా ఉన్నారు. ఒక్కసారి ఆ బీపులు అనేవి చాలా భయంకరమైనటువంటి బూతులు. అవి మన చెవులతో మనం వినలేం. అక్కడ ఎందుకు బీప్ వచ్చిందంటే ఆ బూతులు మనం వినలేం కాబట్టి. ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేద్దాం. మనం ఇంకొకసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. నా వాయిస్ కూడా అలాగే ఉంచండి. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. వస్తారా ఎస్సీ గారు? బూత్ నెంబర్ 2, బూత్ నెంబర్ 3, బూత్ నెంబర్ 4, డబ్బాలు ఇచ్చారు. బూత్ నెంబర్ 5, అంటే 30 సెకండ్లలో వినరాని, మనం పలకలేని మాటలు ఒక మహిళా ఉద్యోగిని కూడా అక్కడ ఉన్నారు. సారీ అమ్మా, ఆ మహిళా ఉద్యోగినికి ఒక జర్నలిస్ట్గా సారీ చెప్తున్నా. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా ఊహించలేదు. ఇలా నడి రోడ్డు పైన బూతులు వినాల్సి వస్తుందని నేను ఊహించలేదు. మీరైతే అస్సలు ఊహించుంటారు. మహిళా ఉద్యోగిని కదా మీరు. ఐఎమ్ సో సారీ. సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇప్పుడు వచ్చాయి. ఇది పరిస్థితి. రాంబాబు గారు ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. పైగా నా పాయింట్ ఏంటంటే, ఉద్యోగులంతా మా వైపే ఉన్నారు, ఉద్యోగులంతా మాకే ఓట్లేశారు, ఉద్యోగులది గంపగుత్తుగా మాకు ఓట్లేసేశారు, మొత్తం ఉద్యోగులంతా వ్యతిరేకంగా ఉన్నారు. మొన్నటికి మొన్న చాలా ప్రేమ కూడా చూపించారు. ఇప్పుడు ఈ మే 13కి 12వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు చాలా ప్రేమ ఉండింది ఉద్యోగుల మీద. ఏమైపోయింది? ఒక్కసారిగా మారిపోయింది సీన్. వాళ్ళని చూస్తే ఇంకా చాలా ఉన్నాయి, చాలామంది నాయకులు ఉంది. ఎందుకు అవి తర్వాత వేస్తాను. అవైతే ఎక్స్ట్రీమ్. మీరు మన దేశంలో ఏ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగుల గురించి అలా మాట్లాడరు. అది నెక్స్ట్ విందాము. ఏంటి పరిస్థితి? అంటే కొత్తగా ఇవాళ చేస్తున్నటువంటిది కాదు. ఎన్నికల ముందే వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా, మేము రాబోతున్నాం, మేము వీళ్ళ సంగతి చూస్తాం, రెడ్ బుక్స్లో మేము రాస్తాం, అదే రకంగా వాళ్ళ పని పడతాం అనేటటువంటిది ముందు నుంచి ఒకరిద్దరిని వాళ్ళంటూ కొంత రికగ్నైజ్ చేసి వీళ్ళని రెడ్ బుక్ లో రాసుకొని వాళ్ళని బెదిరించారు. వీళ్ళు కూడా ఇప్పుడు కనిపించిన ఉద్యోగిని
కనిపించిన ప్రతి ఉద్యోగిని ఇప్పుడు మీరు టీలు ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, పసుపు బిళ్ళ పట్టుకొని వస్తేనంటే టీలు కాఫీలు అందించే గుమస్తాల్లా లేకపోతే ఇంకేమన్నా సర్వెంట్లా వాళ్ళు హోటల్లో? వాళ్ళు చేసినటువంటి ఎర్లియర్ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ప్రభుత్వాల యొక్క అనుమతితో. అందుకని అచ్చెన్నాయుడు గారు నేను హోంమంత్రిని అవుతాను అనేటటువంటి మాట పదే పదే చెప్తుండేవాళ్ళు. ఎందుకంటే వారిని జైల్లో పెట్టారు, తర్వాత హాస్పిటల్కి అనారోగ్య కారణంగా అటు వెళ్ళారు. సో అక్కడి నుంచి నన్ను 12 గంటల ప్రయాణం చేయించారు. ఇవన్నీ చేసి నేను గనక హోంమంత్రిని అయితే ఇదే రకమైనటువంటి వెంచ్ఫుల్ యాటిట్యూడ్తో వెళ్తాననేది ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. ఇవాళ వారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్గా మాట్లాడేటటువంటి మాట. అదే రకంగా అయ్యన్న పాత్రుడు గారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి ఎక్స్టెన్షన్ కోసం కాంపౌండ్ వాల్ ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఏదైతే చర్యలు తీసుకున్నారో అప్పుడు వారు, వారి తనయుడు, వారి భార్య వీళ్ళందరూ కూడా అప్పుడు థ్రెటనింగ్ చేశారు రాబోయేటటువంటి రోజులు. సో వీళ్ళందరూ కూడా ఇవాళ ఎవరెవరైతే ఏమైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క పూర్వపు అనుభవాలు ఏవైతే ఉన్నాయో, మేము చేసినటువంటి తప్పుల్ని ఎక్స్పోజ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది పెడతాం, ఆ ఇబ్బంది పెట్టేటువంటి ప్రాసెస్లో ఈ అధికారులందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనేటటువంటి మాట. సరే, ఇప్పుడు అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏవో చిన్న చిన్న కారణాలతో ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ చూస్తే మనం కౌంటింగ్లో మొట్టమొదటిగా అన్నీ కూడా ఆ పార్టీ తరఫున వెళ్ళటం అనేది మనం చూసాం. సో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఓపెన్గానే టీచర్లు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయమని అడిగారు, ఇంకోటి అని మాట్లాడారు. సో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి రీతిలో ఈ రకమైనటువంటి బిహేవియర్ తొందరగా చేస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. రాబోయేటటువంటి రోజుల్లో జాతీయ అధికారులు ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, ఓవరాల్ గా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇక మిగిలింది ఉపాధ్యాయులు. సార్ త్వరలో వస్తారేమో వాళ్ళ దగ్గర కూడా. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. నాకు తెలియదు, రావాలని నేను కోరుకోవడం కాదు, పరిస్థితి ఎలా ఉంటుందని ముందుగా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి వాళ్ళకి హెచ్చరిక. జస్ట్ ఒక యాటిట్యూడ్స్ అట్లా ఉన్నప్పుడు ఎవరిని మాత్రం ఎగ్జామ్ చేస్తారు? టీచర్ని కూడా వదలరు. అదే అంతే, ఎవరిని మాత్రం ఎగ్జామ్ చేస్తారు? ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతారు. మా వైపే ఉన్నారు, మా మనుషులే వాళ్ళందరూ, మొత్తం ఉద్యోగులు గుంపగొత్తుగా మాకు వేసేసారు అని చెప్పినటువంటి ప్రేమ ఏమైపోతుంది అని నాకు అర్థం కావట్లేదు. దానిలో కొంత కామాలు ఫుల్ స్టాప్లు పెడుతున్నారు కదా, కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేటటువంటి మాటతో అర్థం చేసుకోవాలి, మిగతా అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటిది. ఏవైనా కూడా అది చాలా దురదృష్టం, అన్ఫార్చునేట్. డెమోక్రటిక్ సొసైటీలో ప్రభుత్వాలు మారటం అనేటటువంటిది సహజంగా జరిగేటటువంటి పరిణామం. మనం తమిళనాడులో కనుక చూస్తే ప్రతి సంవత్సరం అధికారులు మారుతుంటారు, ప్రతి టర్మ్కి కూడా ప్రభుత్వాలు మారుతుంటాయి. అనేక రాష్ట్రాల్లో జరిగేటటువంటి ప్రక్రియ. ఒక పక్కన మన ఒరిస్సా రాష్ట్రంలో ఓడిపోయినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు చాలా సహృదయంతో వాళ్ళిద్దరూ చేసేటటువంటి యాక్టివిటీ ఒక రకంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన నిన్నటిదాకా ఇదే మాట మాట్లాడారు, అంతా చాలా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి 100 రెట్లు కక్షపూరితంగా ఇప్పటిదాకా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులు ఆగకపోవటం, ఇప్పటిదాకా కూడా కత్తిపోట్లు అనేటటువంటివి, ఆస్తుల ధ్వంసం అనేటటువంటిది వాళ్ళ 19th నాడు వాళ్ళు ఐ థింక్ హైకోర్టులో వాళ్ళ అది దాన్ని పోస్ట్ చేశారు, వాళ్ళ అడ్జార్న్మెంట్ అయింది. వాళ్ళు ఏమైంది అనేటువంటి సంగతి తెలియదు కానీ, బట్ ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ ఇంత తొందరగా ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి రాష్ట్రాలుగా తయారు చేయటం అనేటటువంటిది సమంజసం కాదు. బట్ ప్రజలు గమనిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు కనుక మేము 5 సంవత్సరాల కాలంలో మేము ఏదైనా చేస్తామనే కనుకంటే పొరపాటుది. తప్పనిసరిగా అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు, ప్రజలు కూడా వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి అంటే రాష్ట్రానికి మంత్రి, రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి, అంతేనే కదా సార్? సింపుల్ కదా. కానీ మీరు పసుపు బిళ్ళ తీసుకెళ్ళండి, పసుపు బిళ్ళ చూస్తే మీకు చేరేసి టీ ఇచ్చి మీ పని చేసి పెడతారంటే ఒక వర్గానికి మాత్రమే ఈ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని ముందుగానే సిగ్నల్స్ ఇస్తున్నారా ఏంటి? ఎందుకు మీకు ప్రీవియస్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గౌరు చరితారెడ్డి వారు వారి పార్టీలో జాయిన్ అయినప్పుడు, అంతకుముందు నా పార్టీలో కాకుండా వేరే పార్టీలో ఉంది కాబట్టి ఆమె అడిగిన ఏ పని నేను చేయలేదని ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు అక్కడ, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు అనేటటువంటి మాట. సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఏ నియోజకవర్గం, డెమోక్రసీకి అర్థం లేదు. 51% గెలిచేటటువంటి ఒక పార్టీ 49% కనుక ఇగ్నోర్ చేస్తానని బహాటంగా కనుక ప్రకటిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి భద్రత ఉంటుంది అక్కడ? ఉద్యోగులు ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల కోసం మాత్రమే పనిచేయాలి, 5 ఏళ్ళు ఇంకెవరి కోసం పని ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా, మీరు చేయాల్సిందే మేము ఏం చెప్తే. సో ఆ ప్రాసెస్ లో వారు చేసేటటువంటి తప్పులు కానీ లేదా లొంగనటువంటి కొంతమంది అధికారులు ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో నేను దీనిలో చేయనని, వాళ్ళ మీద తప్పనిసరిగా జులుం ప్రదర్శిస్తారు, ట్రాన్స్ఫర్లు అనేటటువంటి చేస్తారు. ఇవన్నీ కూడా ఈ యాటిట్యూడ్స్ ఇవన్నీ
ఓకే. ఎక్కడైతే నెంబర్ 1 నెంబర్ 2 ఆ రకంగా మాట్లాడుతూ వచ్చారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏ మాటలు మాట్లాడుతూ వచ్చారు, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఉపయోగిస్తూ వచ్చారు. అదే లాంగ్వేజ్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి లాంగ్వేజ్ ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉపయోగిస్తారు. సో ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా దీని మీద వాళ్ళ రోడ్లకు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కడొకటి ఇటువంటి హెరాస్మెంట్ అనేటటువంటిది వారి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది. అదే రకంగా వాళ్ళు చేసేటటువంటి పని అంతా నేను చెప్తే చాలు నువ్వు ఏ రకంగా కూడా వైలేట్ చేసి పని చేయాలని అంటే అది కాదు కదా అధికారుల యొక్క డ్యూటీ అనేటటువంటిది. ఈ సెటప్లో బ్యూరోక్రసీ అనేటటువంటిది చాలా వైటల్గా పనిచేసేటటువంటి నిర్ణయాలు పొలిటికల్ సిస్టమ్ తీసుకున్నా అమలు చేసేది బ్యూరోక్రసీ. సో ఇవాళ మనకున్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ది సిస్టంలో పొలిటికల్ సిస్టమ్ అనేటటువంటిది కేవలం నిర్ణయాలు తీసుకోవడం వరకు మాత్రమే. ఆ నిర్ణయాలు ఇంప్లిమెంటబులా కాదా అనేటటువంటిది బ్యూరోక్రసీ అండ్ జ్యుడిషియరీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వచ్చేది. అవన్నీ మర్చిపోయి వీళ్ళు కనుక నేను స్పీకర్ అవుతాను, లేకపోతే నేను ఇంకో మంత్రి అయ్యాను, హోంమంత్రి అయినాను, నేను ఏ రకంగా మాట్లాడినా కూడా నడుస్తుందంటే కొంతకాలం వరకు నడుస్తాయి ఇవన్నీ కూడా. సో గెలిచినటువంటి ఆ మత్తులో మాట్లాడేటటువంటి మాటలు తప్ప ప్రజాసేవకులుగా మాత్రమే మిమ్మల్ని ఎన్నుకున్నారు. సెకండ్ థింగ్, ఎకనామిక్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచి. నిన్నటిదాకా పాలిటిక్స్ అయిపోయినాయి, ఇవాళ నుంచి ఎకనామిక్స్. ఈ ఎకనామిక్ సిట్యుయేషన్లో మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ లేదా మీరు రాష్ట్రాన్ని నడిపించేటటువంటి విధానం, నిన్నటిదాకా ఏమన్నారు, అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు. ₹1 పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆ సెల్ఫ్ సస్టైనెన్స్ పోయి ₹1,00,000 కోట్ల అంటున్నారు. ఏమైనా చెప్పగలం సార్, సందర్భాన్ని బట్టి మనం ఎలాగైనా తిప్పగలం దాన్ని, ఆ టాలెంట్ మనకు అది పోయింది కదా. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎకనామిక్స్ నౌ. సో ₹1,00,000 కోట్ల ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి వస్తాయి? FRBM కుండే లిమిట్స్ 50,000 కోట్లు. ఆల్రెడీ నితీష్ కుమార్ ఆల్రెడీ చెప్పే ఉంచాడు కదా, నాకు స్పెషల్ హోదా కావాలని. ఈయన మాట్లాడలేదు కదా, ఆయన మాట్లాడేసి ఉంచాడు. సో రేపటి నుంచి వరదల్లా పారుతుంటే మిగతా రాష్ట్రాలన్నీ నోట్ల వేలు పెట్టి కూర్చుంటే ఇది కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ₹1,78,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ₹1,78,00,000 కోట్ల. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ కనుక తీసేస్తే అంత ముందు బడ్జెట్లో ₹48 లక్షల కోట్ల బడ్జెట్లో 27 లక్షల కోట్ల మాత్రమే ఆదాయం, 21 లక్షల కోట్ల అప్పు. సో అప్పు పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదల్లా చేస్తే మంచిదే కదా, రాష్ట్రం అభివృద్ధి ఇచ్చుంటారేమో, లేకపోతే ధైర్యంగా ₹1,00,000 కోట్లు అని అన్నారు కదా. ఈయనకంటే ఆయన 4 ఆకులు ఎక్కువ చదివినటువంటి వాళ్ళే. ఈయన 16 సీట్లకి ఆయన ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాడు అక్కడ. సో ఎవరి చేతుల్లో, వీళ్ళ చేతుల్లో వాళ్ళు ఏదో ఉంటారనుకోవటం అది చాలా అమాయకత్వం. అయినప్పటికీ కూడా నితీష్ కుమార్ ఏదైతే ఫార్మేషన్ అప్పుడే నాకు స్పెషల్ హోదా కావాలి అని అడగగలిగింది, ఈయన ఎందుకు ఆ మాట మాట్లాడలేకపోయినాడు? పాచిపోయిన లడ్డూలు అనేటువంటి వ్యక్తి కూడా అక్కడే ఉన్నప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, మాకు అమరావతి కోసం ₹1,00,000 కోట్ల ఇవ్వాల్సి, ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయినారు? నిన్నటిదాకా చెప్పారు కదా మేమందరం ఒకటే, మేమంతా కలిసి అనేటటువంటిది. సో ఇవన్నీ కూడా ఇవాళ మాట్లాడేటటువంటి మాటలు కానీ, ఉద్యోగస్తులను చేస్తున్నటువంటి అవమానం కానీ, లేదా ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు సమాజంలో బతకడానికి వీల్లేదు అనేటటువంటి నేచర్తో వాళ్ళ మీద చేసేటటువంటి దాడులు కానీ, ఇవన్నీ రేపొద్దున తప్పనిసరిగా రీపే అవుతాయి. అంచేత వీటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఇప్పటికైనా దీన్ని ఆపి డెమోక్రటిక్గా మళ్ళీ తిరిగి ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకునేటటువంటి రీతుల్లో ఏం చేయాలనేటటువంటిది రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అంశం. అందుకని రాజకీయాలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటుంటాడు, నేను ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడతాను అనేటటువంటి. ఇప్పుడు ఆయన రాజకీయాలు మాట్లాడడానికి లేదు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగిందో, ఆ కాఫర్ డ్యామ్ అనేటటువంటి వాటిని నిర్మించకుండా వాటిని డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా దెబ్బతిందో ప్రపంచానికి తెలిసి ఇవన్నీ కూడా. సో టెక్నికల్ ఇంజనీర్స్ కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 2% కూడా కంప్లీట్ చేయనటువంటి వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ని పాడు చేశారంటున్నారు. ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకెళ్లిపోయారంట. అంటే ఇప్పటి వరకు కట్టిన ఇటుకలన్నీ తీసుకొని ఇంట్లో దాచుకున్నారు, వెనక్కి తీసుకుపోవడం ఏంటి? సో ఏం చేశారనేటటువంటిది నేను అంబటి రాంబాబు క్లియర్గా అర్థమయ్యేదిగా ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పటి వరకు 55,000 కోట్ల కావాలని ఒక అంచనా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో 72% నేను కంప్లీట్ చేశాను అంటారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 12,000 కోట్ల అంటారు. 12,000 కోట్లతో 72% కంప్లీట్ అయిపోతే 55,000 కోట్లు ఇంకెందుకు? అంటే అప్పుడు 14,000 కోట్ల రూపాయలు కదా. ఎవరిస్తారు? కనీస జ్ఞానం లేదా? ప్రశ్నించరా ఎవరు?
అంటే నమ్మకం కనీస జ్ఞానం కదా సార్ ఇది. ప్రజల యొక్క మెమరీ శక్తి మీద వారికి అపారమైనటువంటి నమ్మకం. సెకండ్ థింగ్, రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవారు మాకు మ్యాండేట్ వచ్చింది కాబట్టి నేనేం చెప్పినా వినాల్సిందేనా? అంతే కదా, నిజం చెప్తే ఏదో అవుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే చెప్తుండేవారు. ఆ రూపంలో మాట్లాడేటటువంటి మాటలు ఏదైనా కూడా ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అట్లాంటి భాషలు ఉపయోగించడానికి వీల్లేదు. అందులో ప్రభుత్వాల్లో మహిళలు అక్కడ దగ్గర పెట్టుకుని మహిళలు కూడా సిగ్గుతో తలదించుకునేటటువంటి బూతులు మాట్లాడటం అనేది అది ఆ యారగెన్స్ అనేటటువంటి తప్పనిసరిగా ఆపాల్సినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఆపకపోతే ప్రజలు మాత్రం తప్పనిసరిగా దానికి ప్రజలు ఎందుకు మళ్ళీ ఉద్యోగుల కోసం ప్రజలు రావాలి? మళ్ళీ వాళ్ళకి తెలియదా సార్? వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి అన్ని నాలెడ్జ్ చాలా బాగుంది. వాళ్ళకి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వాన్ని దించేయాలి, వార్నింగ్లు ఇవ్వగలిగినటువంటి గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు పొందిన వాళ్ళు, సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పొందుతున్నవారు, వారికి తెలుసు. కాబట్టి వాళ్ళలో రావాలి, ప్రజలు వాళ్ళ కోసం వేసుకుంటారు కదండి. అప్పుడు ఆ ప్రీవియస్ ప్రభుత్వంలో ఏదైనా ఎకనామికల్ డిమాండ్స్ కొన్ని మెటీరియలైజ్ అవ్వలేదేమో కానీ వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటటువంటి రీతిలో ఎవరు బిహేవ్ చేయలేదే. ప్రభుత్వ అధికారులను గౌరవించారు తప్పిస్తే ఎక్కడ కూడా వాళ్ళు అవమానించిన పరిస్థితి లేదు. ఇవాళ రివర్స్లో వస్తుంది. అందుకని గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులకి వారి యొక్క భాష కానీ వారి యొక్క బిహేవియర్లోని తేడాలని గమనించలేనటువంటి వ్యక్తులేం కాదు కదా. టైం ఓన్లీ విల్ టెల్ ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. రైట్. నాగార్జున గారు, ఈ పసుపు బిళ్ళలు దొరికితే గానీ దాన్ని పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే గానీ పనిగానటువంటి పరిస్థితి. ఎక్కడైనా దొరుకుతుందా రాష్ట్రంలో పసుపు బిళ్ళ? ఎక్కడ దొరుకుతుంది? దానికి ఏమైనా కౌంటర్లు పెట్టారా? ఏదైనా పని ఉంటే ప్రభుత్వ కార్యాలయంలో ఆ పసుపు బిళ్ళ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీ ఇచ్చి, కుర్చీ వేసి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి పనులు చేస్తారు, లేకపోతే చేయరని చెప్తున్నారు మంత్రి గారు. ఇప్పుడు కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలకే ఈ పసుపు బిళ్ళలు దొరుకుతాయా? రాష్ట్రంలో ప్రజలందరికీ దొరుకుతాయా? ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రజలందరి కోసం పనిచేయాలా? ఈ బిళ్ళలు తెచ్చుకున్న వాళ్ళ కోసమే పనిచేయాలా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్తే సార్. ముందుగా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాం. ఒక మంత్రి ఏమో అసభ్యకరంగా ఒక స్పీకర్ తిడుతూ ఉంటాడు, ఇంకొక మంత్రి ఏమో మరొకటి అంటుంటాడు అధికారుల్ని, మరొక ఎమ్మెల్యే ఏమో నరికేస్తాను, చంపేస్తాను అని అంటాడు. అంటే ఎన్నికలు ఫలితాలు వచ్చినటువంటి మొదటి 10 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, కార్యాలయాల మీద, కార్యకర్తల యొక్క వ్యక్తిగత ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి పెట్టుకొని పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల వైపు పడింది. వాళ్ళు చంపుతాను, నరుకుతాను, తంతాను, నా పని చేయకపోతే పక్కన కేంద్ర మంత్రి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల మీద ఎందుకు దాడి చేశారంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు, వాళ్ళపైన దాడులు చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులంతా మా వైపే, గంపగుత్తుగా మాకే ఓట్లేశారు, ఉద్యోగులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు, మా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ మమ్మల్ని ఓట్లేసి గెలిపించుకోబోతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలే కదా సార్. వాళ్ళ మనుషులని వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరు చెప్పలేదు, ఉద్యోగులు వచ్చి బయటికి చెప్పలేదు, వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. మరి వాళ్ళపైన ఎందుకు దాడులు చేయాలి? వాళ్ళని ఎందుకు తిట్టాలి? వాళ్ళని ఎందుకు బూతులు మాట్లాడాలి? వాళ్ళని నరుకుతామని ఎందుకు హెచ్చరించాలి? సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నేరస్తుల ఫోటోలు ఎలా అయితే వేస్తారో అలా ఈనాడు అనేటువంటి ఒక పేపర్లో ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోలు, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోటోలు, డిఎస్పీల ఫోటోలు, వీళ్ళందరూ ఫోటోలు వేసి వీళ్ళందరినీ మేము వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు, జలగన్నలు అని వాడిని సంబోధిస్తూ రాష్ట్ర స్థాయిలో ఒక వాతావరణాన్ని, ఒక భయోత్పాత వాతావరణం సృష్టించారు. తరువాత అదే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు తెలుపుదామంటే కొంతమంది ఐఏఎస్ అధికారుల దగ్గర ఉన్నటువంటి బొకేలు తీయడానికి కూడా ఇష్టపడక వాళ్ళని పక్కకు నెట్టేసేటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అతన్ని ఒక కానిస్టేబుల్ చేత క్యాంపు కార్యాలయం నుంచి బయటికి పంపించేటువంటి పరిస్థితి కూడా నిలుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితులు చేసినప్పుడు ఆ తర్వాత జిల్లా స్థాయిలో మంత్రులు చేస్తారు, ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఎండిఓల్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చేస్తారు, ఎమ్మెల్యేలు చేస్తారు, తర్వాత ఎంపీడీఓల్ని, పంచాయతీ సెక్రటరీస్ని, స్థానికంగా ఉండేటువంటి నాయకులు చేస్తారు. ఇవన్నీ జరిగేటువంటి వాతావరణమే. పాలిచ్చే ఆవును తన్ని పంపించి తన్నే గాడిదని తీసుకున్నాము అని అనుకునేటువంటి రోజులు ఎక్కువ కాలం ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని
లేదా ఎంపీడీఓల్ని ఎంఆర్ఓల్ని కూడా తనకంటే కొంత వయసులో పెద్దగా ఉంటే మగవారిని అయితే అన్న అని అంటారు, ఆడవాళ్ళని అయితే అమ్మ అని పిలుస్తారు. ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఎల్లో మీడియాకి. ఏంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ముఖ్యమంత్రి అన్న అని సంబోధించడం ఏంది? అసలుకి ఇదేం వాతావరణం? ఇలా అసలు మాట్లాడచ్చా? ఇలాంటి సంబోధన గురి చేయకూడదా? ఇది చాలా తప్పు. ఇది ఏమి రాజ్యాంగం? ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగమా అన్నటువంటి సందర్భాలు మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది, ఎల్లో బిల్ల దౌర్జన్యం వచ్చింది. సో వాళ్ళు అంతే, వీళ్ళకి ఆదర్శం ఏంటంటే ఇండోనేషియాలో సుహార్త అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, అది వాళ్ళ ఆదర్శం. కాంబోడియాలో పాల్ పోట్ అనేటువంటి ఒక అధినేత ఉన్నాడు, ఆయన ఆదర్శం. చిలీ దేశంలో ప్రాథమిక హక్కుల్ని భంగం వాటించినటువంటి అగస్టో పినోచెట్ అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ అనే అతను. ఈ రాష్ట్రంలో మేము ఒక రెడ్ బుక్ రాసాం, ఈ రెడ్ బుక్ రాష్ట్రంలో పేర్లు ఉన్నాయి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని రాష్ట్రం అంతా హోర్డింగ్లు పెట్టారు. ప్రజలకు మంచి చేస్తామని హోర్డింగ్ పెట్టలా, 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామనేటువంటి హోర్డింగ్ పెట్టలా, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇదిగో ఈ నెల ఇస్తామని చేయలా, అమ్మక వందనం పేరుతో ప్రతి ఒక్కరికి 20,000 ఇస్తామని చేయలా, 20 లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చేయలా, 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామని హోర్డింగ్లు ఏర్పాటు చేయలా. రెడ్ బుక్ అనేది అమలు చేస్తామని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దానికి రెడ్ బుక్ అని పెడితే మీ రెడ్ బుక్ రాజ్యాంగం చూసి మీ పిల్లి శాపనార్థాలు విని మీ ఉడత చెప్పులు చూసి భయపడేవాడు రాజకీయ పార్టీలో ఉండడం, రాజకీయాలు చేయరు. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారులు తనడానిక? గతంలో అధికారం ఇస్తే ఒక ఎంఆర్ఓ వనజాక్షి గారిని జుట్టు పట్టుకొని అదే ఇసుక రీచ్లో తొక్కినటువంటి సందర్భాన్ని చూసాం. సరే, వారు ఇచ్చేటువంటి మాటలకి మోసపోయారో, లేకపోతే వారు చెప్పిన మాటలకు చైతన్యవంతమయ్యారో, లేకపోతే వారు ఇచ్చినటువంటి ఆశలకు హామీలకు ఆశపడ్డారు, వాటెవర్ ఏదైతే అది జరిగింది. స్పెక్యులేషన్స్, ఈవీఎంలా మరొకట ఏదైనా కానీ మీరు అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? నేను ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు అన్నారు. అమెరికాలో ఎన్నికలు జరిగిన తర్వాత మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ మారితే ఎన్నికలు జరిగిన తర్వాత మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వీసీ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని లాక్కొని బయటకు వచ్చి కొడతారండి? ఇది మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చూసారా? ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీకి రిజిస్ట్రార్కి ఫోన్లు చేసి మీరు వస్తే నడి రోడ్డు మీద క్యాంపస్లో నరికి చంపుతామని బెదిరిస్తున్నారు. ఎస్కే యూనివర్సిటీలో ఒక వీసీని దారుణంగా చొక్కా పట్టుకొని ఛాంబర్లో నుంచి చైర్లో నుంచి లాక్కొని వచ్చి బయటకు వచ్చి దాడి చేశారు. ఎస్వి యూనివర్సిటీలో వెళుతున్నటువంటి వీసీ గారి కారు మీద దాడి చేసి డ్రైవర్ని కొట్టారు. ఏంది? దేనికి మీకు అధికారం ఇచ్చింది? కొట్టడానికా, చంపడానికా, నరకడానికా? వైస్ ఛాన్సలర్స్ అంటే ఎవరు? వారు దైవంతో సమానం ఉండేవాళ్ళు. అటువంటి ఉపాధ్యాయుల్ని మీరు కొట్టేటువంటి కార్యక్రమం ఎవరో చెప్పారు. ఉపాధ్యాయుల దాకా వెళ్ళలేదంటే ప్రొఫెసర్స్ దాకా వచ్చింది. రేపు ఎలక్షన్ మొదలైంది కాబట్టి, రేపు ఆల్రెడీ 2-3 రోజుల్లో మొదలైంది కాబట్టి స్కూల్స్ వాళ్ళ మీద కూడా జరుగుతాయి. నేనైతే అనుకున్నాను సార్, నేనైతే ఇది ఊహించలేదు, కలలో కూడా ఊహించలేదు. 164 సీట్ల మ్యాండేట్ ఎందుకు ఇచ్చింది? ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, లేకపోతే వీసీల్ని, పోలీసుల్ని, మున్సిపల్ అధికారుల్ని, ఆర్టీఐ అధికారుల్ని ఈ రకంగా ఏది అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత లెక్కేసుకుంటే మొత్తం కూడా వారం కాలేదు. వారం లోపే ఈ స్థాయిలో వాళ్ళపైన దాడి ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. సార్ మీకు ఒక విషయం చెప్తా వినండి. సార్ నేను ఒక విషయం చెప్తా వినండి. అంటే ఇప్పుడు వారికి కాస్త హనీమూన్ టైం ఇద్దామని ఎక్కువ వాక్యాలు చేయకపోయినా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. 1972 బెంగాల్లో ఇటువంటి ఎలక్షన్ ఒకటి జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి ఈవీఎంలా లేకపోతే ఎలక్షన్ హీరింగా ఏదో ఒకటి బ్యాలెట్ల యొక్క మరొకటో ఎప్పుడు ఓడిపోని జ్యోతి బసు గారిని కూడా ఓడించి 1972లో సిద్ధార్థ శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 5 ఏళ్ళు ఈ విధంగా మాకు అధికారం వచ్చిందని ఉపాధ్యాయుల మీద, విద్యార్థుల మీద
అప్పుడు ఉన్నటువంటి సిపిఎం కార్యకర్తల మీద బెంగాల్లో రక్తపాతాలు భయోత్పాతాలు సృష్టిస్తే 1977 ఎన్నికల కాడి నుంచి 2024 దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చరిత్ర బెంగాల్లో లేదు. అంతే. మీకు 164 సీట్లతో మంచి మ్యాండేట్ ఇచ్చారు. మీరు 9 పేజీల ప్రజాగలం అనేటువంటి మేనిఫెస్టోని మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఎలా అమలు చేయబోతున్నారు అనేది కనీసం ఈ 6 నెలల్లో ఒక టైం టేబుల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయండి. రేపు జూలైలో మీరు బడ్జెట్ సమావేశాలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాటు చేయడానికి మరొకటి కూడా చెప్తానండి. పిఎం కిసాన్ అనేటువంటి పేరుతో 2000 రూపాయలు రైతులకి ప్రధానమంత్రి గారు నిన్న రిలీజ్ చేశారు పెట్టుబడి సాయం కింద. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా 20,000 రూపాయలు సుమారుగా 56 లక్షల మంది రైతులకు నేను పెట్టుబడి సాయం కింద ప్రతి ఎన్నికల సమయం పంట సమయానికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ జూన్ పూర్తవుతుంది, ఖరీఫ్ సీజన్ వస్తుంది, ఆగస్టు వస్తే ఇక మీరు పెట్టుబడులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దానికి ఎలా డబ్బులు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చేయండి. 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలి, సుమారుగా 1 కోటి మందికి పెన్షన్ ఏర్పాటు చేయాలి. ఏ విధంగా ముందుకు రావాలనేటువంటి కార్యక్రమం మీద చేసే దాని మీద దృష్టి పెట్టకుండా మీరు అధికారులను చంపుతామని, ఉద్యోగస్తుల్ని నరుకుతామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూడిద చేస్తామని ఉడత ఊపులు పిల్లి శాపనార్థాలు పెడితే ఎవరు భయపడం. కొంతకాలం మీకు ఏమన్నా అటువంటి ఫీలింగ్లో ఏమైనా బతుకుతారేమో. కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఇటువంటి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించకండి. మేము మిమ్మల్ని అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తిరగబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మారేటువంటి సూచనలు కనపడతాయి. కాబట్టి మీకు ఇచ్చేటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ మీద ఆధారపడేటువంటి ఒక అనిశ్చితితో కూడినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడినటువంటి జిల్లాలకు నిధులు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి బృహత్తర బాధ్యతలు మీ దగ్గర ఉంది. కాబట్టి దానిని మీరు పూర్తి చేయండి. కానీ మీరు ఇటువంటి దాడులకు భయోత్పాత వాతావరణానికి తెగబడకండి మరొకసారి విన్నవిస్తున్నాం. కేంద్రం అన్ని ఇవ్వాలంటే ముందు మనల్ని అక్కడ గౌరవించాలంటే మనం ఇక్కడ ఉద్యోగులను గౌరవించాలి కదా, అప్పుడే మనకు కూడా గౌరవం వస్తుంది. మనం ఒక చోట ఇచ్చిపుచ్చుకోవాలి అన్ని చోట్ల. రైట్, ఒక కాలర్ ఉన్నారు విజయ్ కుమార్ గారు తెనాల నుంచి. విజయ్ కుమార్ గారు, ఈ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలపైన ఏమంటారు? విజయ్ కుమార్ గారు చెప్పండి సార్. ఏం లేదండి, నేను కూడా ఒక జాయింట్ కమిషనర్ గా 30 years 35 years గవర్నమెంట్ లో పనిచేశాను, రిటైర్డ్ అయ్యాను. ఓకే. కానీ ఇంత అవమానం అనేది ఎంప్లాయీస్ పొందుతున్న అవమానం ఎప్పుడూ కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు 209 to 214 చీఫ్ మినిస్టర్ గా చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 214 to 219 to 224 వరకు వారు చేశారు. కానీ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు వారి చేతుల్లో అవమానం పొందిన దాఖలాలు కానీ వారి గవర్నమెంట్ లో కానీ వారి మంత్రుల దగ్గర లేదు. ఈ రోజు చూసుకోండి, ఒక అచ్చెన్నాయుడు ఏ విధంగా బెదిరిస్తున్నాడో, అదే విధంగా ఒక వంగరపూడి అనిత ఏ విధంగా బెదిరిస్తుందో, మరి ఈయన నేను స్పీకర్ ని కాబోతున్నాను, మిమ్మల్ని అందరూ రోడ్డు మీద నిలబెడతానని మన చింతకాయలు అయ్యన పాత్రుడు ఏ విధంగా బెదిరిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే మంత్రులు, ఇటువంటి దరిద్రపు గవర్నమెంట్ లో మరి ఎంప్లాయీస్, మరి ఎంప్లాయీస్ కి నేను ఒక స్టీవార్డ్ అని చెప్పుకుంటాడు కదా సూర్యనారాయణ, మరి ఏం చేసినట్టు సూర్యనారాయణకి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత ఆస్తులు? తెలుగు మరి మొన్న ఎలక్షన్ టైంలో కర్నూలు నుంచి మొత్తం జిల్లాలు మొత్తం తిరిగాడు. ఎలక్షన్ కమిషనర్ అసలు ఎందుకు సస్పెండ్ చేయాలి? వెంకటరామరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసింది? ఎంప్లాయీస్ కి ఇప్పుడు మనం వాళ్ళ మీద మన సింపతి చూపించినా గానీ వాళ్ళకి శాస్తి జరిగిందని నేను అనుకుంటున్నానండి. నేనైతే అలా అనుకోను. సరే ఎవరి ఓటు హక్కు వాళ్ళు ఎలాగైనా వినియోగించుకుంటారు. కానీ ఈ రకంగా మాట్లాడమని సార్, మీరు కమిషనర్ స్థాయిలో పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చెప్తున్నారు కాబట్టి మీరు అలాగే లైన్లో ఉండండి సార్. మీరు అలాగే లైన్లో ఉండండి. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆర్టీఏ అధికారులను ఉద్దేశించి ఏం మాట్లాడారో వినిపిస్తాను. అందరూ వినాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. ఒక్కసారి విన్న తర్వాత కంటిన్యూ చేస్తాను, నేను మీతోనే మాట్లాడతాను మళ్ళీ. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ కమిషనర్లు
పోతారా, ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారా నా కొడకల్లా. పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే. నాకు కొత్త ఇంకా నా లైఫ్ అయిపోయింది. నీ అమ్మ నాకు నరుకుతారా? మీరెందుకు హ్యాపీ ఉండాలరా? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు నరుకుతాలే. అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదులే. ఏమనుకుంటాను నేను అంటే చాలు. నాకు జనం ఎవరికి వెళ్ళారో ఈవెన్ నేను చెప్తాను, ఆల్ ఎంబీ నరుకుతా. నీ పిల్లలు బాగుండకూడదు. నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా. మేట్రితో అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ మిరకిల్స్ పెట్టారు. తమాషేస్తారా నీ అబ్బా నా కొడకల్లారా? నరుకుద్దా. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నరుకుద్దానే. బ్రేకిస్పటల్లో కేసు రాసినోడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నరుకుతా. ఏం చేస్తారా? నరుకుతా. రైట్ విజయ్ కుమార్ గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీఐ అధికారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఈ 10 రోజుల్లోనే సార్ చెప్పండి. హలో. ఈ 10 రోజుల్లోనే వాళ్ళ రంగు, రుచి, వాసన అయితే తెలిసిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఇంకా దగ్గర 4 years 90 days మనం అనుభవించాల్సింది వాళ్ళది. వాళ్ళకి ఏం చేసేది లేదు. ఈ ఎన్డీఓ నాయకులు అని చెప్పుకుంటారు. ఆ సూర్యనారాయణ గాని, ఆ శివారెడ్డి గాని, ఆ బొప్పరాజు వెంకటేశ్వర గాని, మరి వీళ్ళు వింటున్నారో వింటలేదో, చెవులో బూది పెట్టుకున్నారో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు స్పందించలేదు? నేను ఒకటే వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వాళ్ళకి తెలుసు నేను కూడా ఆర్గనైజేషన్ లో నేను జాయింట్ సెక్రటరీ చేశాను. ఓకే. కనుక మనకి ఇటువంటి ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసారా సార్? ఇంత బహిరంగంగా సర్వీస్ లో నేను 35 ఏళ్ళ సర్వీస్ లో ఎప్పుడు కూడా కనీవిని చూడలేదండి ఇటువంటి నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వదిలేసాడు కదా, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొడుకుని ఊరి మీద వదిలేసాడు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేస్తోంది, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తిస్తోంది ప్రజలందరి కోసమే. కానీ ఏదో బిళ్ళ పట్టుకుపోతే, పసుపు బిళ్ళ పట్టుకుపోతే టీలు ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, చైర్లు వేయాలి, వాళ్ళకి మాత్రమే పనిచేయాలా? వాళ్ళకి ఎంతమంది కొడుకులు అండి? ఆయన వాడి భాష ఏంటండి? లంగా కొడుకులా? అసలు ఏంటి దారుణం, దరిద్రం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ కుమార్ గారు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. రైట్, సోమశేఖర్ నర్సాపురం నుంచి. సోమశేఖర్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. మీకు వినిపిస్తోందండి? సార్ మీకు శతకోటి వందనాలు, నమస్కారాలు సార్. నమస్తే. కష్టం నేను టీవీలో చూసాను సార్. మీ కష్టం ఫలించలేదు సార్. మీ కష్టమో, జగన్ గారి కష్టమో, కేఎస్ఆర్ గారి కష్టమో ఫలించలేదు సార్. కానీ యాదవ్ గారు ఒక్కసారి తమరికి మీరు కొంచెం ఓపిక పట్టండి సార్. మీ కష్టం కూడా ఫలించలేదు సార్. ఏమైనా ఉద్యోగస్తులు మీరు బాగుపడతారు. వాళ్ళ ఫ్యామిలీస్ మనకు అన్యాయం చేశారు సార్. వాళ్ళు అనుభవించాలండి. అట్లా మనం కోరుకోకూడదు. అయ్యా నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. జగన్ గారి మొత్తం యూట్యూబ్ లో చూడలేక తప్పనాను సార్. ఏం చెయ్యం సార్. మేము అంతకన్నా దౌర్భాగ్యం అనుకుంటున్నాం సార్. మా బాధను మీకు తెలియజేసుకోవడానికి ఉద్యోగస్తుల కోసం. ఏమన్నా ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు పట్టుదల కాదు, ఏమి ఇచ్చినా తప్పులేదు సార్.
ఏమన్నా మన జగన్ గారు కూడా ఈ పథకాలను ఎందుకు డెవలప్ చేయలేదు సార్? అది పెద్ద తప్పు సార్. జగన్ గారు నన్ను అంత స్తోమత నాకు లేదు, కానీ చాలా తప్పు అయిపోయింది సార్. మన పార్టీ చేసిన పని ఎవరు ఆయనకి చెప్పలేదు సార్. ఆడు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పాడేశాడు కదా సార్. అవన్నీ అందులో కొంత మనం ఇవ్వగలిగితేనే కదా నేను ఇస్తాను, నన్ను నమ్మండి, ఆడు ఇవ్వడం, వాడు నమ్మద్దు, వాడు ఏం చేస్తాడు అంటే ఏం జరుగుతుంది సార్? ఇవన్నీ చాలా బాధగా ఉంది సార్. మీతో మాట్లాడుతున్నాను, మీరు ఏమి అనుకోవద్దు. రైట్, మీ ఆవేదన అర్థమైంది సార్, మీ ఆవేదన అర్థమైంది మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి తీరు. రైట్, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు సోమశేఖర్ గారు. శర్మ గారు మీ దగ్గరికే వస్తున్నాను సార్. ఏంటి పరిస్థితి? ఇంత దారుణమా? ఇంత ఈ విధంగా మాట్లాడడం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి? ఉద్యోగులు నాకైతే పెద్ద కదలిక ఏం వచ్చినట్టు కనబడట్లేదు సార్. ఏదో ఒక వార్త అయితే చూసా, మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండు. ఆయన ఉపసంహరించుకోలేదు, వీళ్ళు డిమాండ్ అలాగే ఉండిపోయింది. వీళ్ళు కూడా ఏం చేయలేదు. తర్వాత ఆయన ఎక్కడైనా ఉపసంహరించుకున్నారంటే లేదు. అధికారంలోకి వచ్చిన 10 రోజులు కూడా అవ్వకుండానే మంత్రి ఈ రకంగా మాట్లాడడం ఉద్యోగులను కించపరిచినట్లుగా మేము భావించారు సార్. మీరు డిమాండ్ చేశారు, మరి వారేం ఉపసంహరించుకోలేదు. ఆయన ఉపసంహరించుకుంటారన్న నమ్మకం కూడా నాకు లేదు. మరి ఉద్యోగులు ఏమి రెస్పాండ్ అవుతారో, ఎలా రెస్పాండ్ అవుతారో నాకు తెలియదు. కానీ ఇంత దుర్మార్గం ఏంటి సార్? ఈ విధంగా ఓపెన్గా ఈ విధంగా మాట్లాడేస్తుంటే బూతులతో ఒకరు రెచ్చిపోతారు, నరికేస్తామని ఒకరు అంటారు, పసుబిళ్ళలు పట్టుకెళ్ళండి లేకపోతే వాళ్ళ తర్వాత చూస్తా నేను వాళ్ళ సంగతి అంటారు. అది కాదు సార్, ఇప్పుడు ఆ గడ్డమైన జేసీ గారు వాళ్ళు మాట్లాడిన మాటలకి నా రక్తమే మరిగిపోతుంటే అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారా? వాళ్ళతోనే అన్నారా? వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరూ బాగుండాలా లేదా అన్నారా? మీ పిల్లలతో కులుకుతున్నారని అన్నాడు. అది ఒక ఆడది ఇంట్లో కులుకుతుంది, ఇప్పుడు కులుకుతావు, ఇప్పుడు ఎలా కులుకుతావు? దారుణమైన మాటలు మాట్లాడితే ఇటు కోస్తాలో ఉండి ప్రశాంత ప్రాంతంలో ఉన్న నాకే రక్తం మరుగుతుంటే సంబంధం లేని వాడిని మరి రాయలసీమలో ఉంటూ అంత వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆ వెహికల్స్ అన్ని కూడా అప్పుడు రిలీజ్ చేయమని కోర్టుకు వెళ్ళినా కోర్టు ఇది న్యాయబద్ధంగానే సీజ్ చేసిన వెహికల్స్, ఇవి రిలీజ్ చేయక్కర్లేదు, చెందక్కర్లేదు అని బెయిల్ కూడా లేట్ గా చేసి అంత పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారమే జరిగింది అని చెప్పి కోర్టు చెప్తే ఆ కోర్టు ప్రకారం ఆర్డర్స్ ప్రకారం ఎంవీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నడుచుకోవటమేనా అండి వాళ్ళు చేసిన తప్పు? అంటే కోర్టు వాటిని అన్నింటినీ సీజ్ చేయమంటే సీజ్ చేసి కోర్టులో పెట్టారు, చేసేవారు. ఇప్పుడు వాటన్నిటికీ రంగులు వేసి అన్ని వేసి తన ముందు పెట్టండి, చేయండి, లేకపోతే అందరిని నరుకుతాను చేస్తారంటే ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదండి. ఈశ్వర్ గారు మీరు వాళ్ళందరి తరపున మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించలేదు. ఏం మమ్మల్ని నరుకుతారన్నారు, చేస్తా అన్నారు, రేపటి నుంచి మేము సమ్మెకి వెళ్తాము అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ రవాణా శాఖ వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మనం గతంలో చూస్తే విజయవాడలో రవాణా శాఖ మంత్రిని కూడా రవాణా శాఖ అధికారి రవాణా శాఖ మంత్రిని కూడా అప్పుడు నానా దుర్భాషలాడి చేసి చెందారు. అక్కడ కూడా గతంలో కూడా అట్లానే చేశారు. అక్కడ మంత్రి చేశారు, వీళ్ళు చేశారు అనుకుంటా. కమిషనర్ కదా షర్ట్ పట్టుకొని తోయడమో ఏదో జరిగింది. అవును సార్, రవాణా శాఖ కమిషనర్ అన్నారు. ఇక్కడ మీరు అక్కడ నాగార్జున యాదవ్ గారిని ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు పచ్చ బిల్ అంతకుముందు రాజముద్రిక ఎట్లా రాజ్యం మొత్తం చూపిస్తే పనులు చేస్తారో చెందుతారో, ఇప్పుడు గ్రామ మండల స్థాయిలో ఆ పచ్చ బిళ్ళలకి వేలల్లో, అదే నియోజకవర్గ స్థాయిలో అయితే లక్షల్లో, రాష్ట్రం మొత్తం పచ్చ బిళ్ళ కావాలంటే కోట్లలో అమ్ముతున్నారని చెప్పి తెలిసిందండి. అది ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏ పనైనా న్యాయమైనా న్యాయం కాకపోయినా అది చేయాల్సిన పరిస్థితే. ఇప్పుడు ఈ మంత్రి గారు ఆ జేసీ గారు కూడా అంత ధైర్యం ఎందుకు చెప్పారంటే ఎవరన్నా చంపినా చేసినా అతని మీద కేసు ఉండదు, చెయ్యదు అని చెప్పి అంటున్నారు. లేదు సార్, 302 మొత్తం వెళ్ళలేదు మీరు. 302 అనేది మర్డర్ కేసుకు సంబంధించిందేనా? అవునండి, 302 పెడతారు, నేను నిన్ను చంపేస్తే ఏముంది 3 నెలల్లో బెయిల్ మీద వచ్చేస్తానన్నారు. అంతా నేను ప్లే చేయలేదు, కానీ వారు అన్న మాటలు అయితే మీకు వినిపిస్తున్నా, అంతే చెప్తున్నా. మీరు లాయర్ కాబట్టి మీకు చెప్తున్నా, నాకు తెలియదు 302 దానికి 3 నెలల్లో బెయిల్ వస్తుందా? ఏం చేశారు సార్, మీ పిల్లలు లేరా, మీ ఇంట్లో పిల్లలు లేరా అని వాళ్ళకి ఇండైరెక్ట్ గా 3 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇందాకడే 30 సెకండ్లో ఆయన 6 సార్లు బూతులు తిట్టారు. ఈయన మాట్లాడిన నిమిషంలో చంపుతామని 7 సార్లు అన్నారు. మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఏం చేస్తున్నారు నానా మాటలు అన్నారు, చెందారండి. అదే ఒక నెల అటు ఇటుగా కరోనాతో ఇబ్బంది పడుతూ చేస్తూరా అంతా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వర్గాలకి కూడా ఆర్థికంగా జగన్ గారు ముందుకు తీసుకెళ్తే చేస్తే ఇట్లా ఎప్పుడన్నా ఒక బెదిరింపు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరన్నా చేశారండి అధికారులు ఇట్లా బెదిరించడం చేయడం జరిగింది? ఎంత ఆత్మగౌరవంగా వాళ్ళందరికీ కూడా బతికారండి చెప్పండి. నేను అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత నేను ఒక మాట చెప్పాను సార్, స్టార్టింగ్లోనే ఇంట్రోలోనే చెప్పాను. నేను మొదలు పెట్టినప్పుడే చెప్పాను. ఏం చెప్పానంటే
ఒకటో తేదీ జీతం వస్తుందో రాదో తెలియదు కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తి కూడా నేను ఫలానా కంపెనీలో పనిచేస్తున్నానని ఆత్మగౌరవంతో బతికేస్తుంటాడు. వాళ్ళని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన పదవుల్లో ఉండి సమాజంలో ఉన్నతంగా బతుకుతూ గౌరవం పొందుతున్న వారిని నడి రోడ్డు పైన బహిరంగంగా ఈ విధంగా బూతులు దిడుతుంటే, హెచ్చరికలు జారీ చేస్తుంటే, నరికేస్తామని బెదిరిస్తుంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ని అన్నారు, రెవెన్యూ వాళ్ళని అన్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవాణా వాళ్ళని అన్నారు. ఎవరిని వదిలిపెట్టారండి? మచిలీపట్నంలో ఏమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అన్నారు. మొన్నటికి మొన్న చూస్తే కోర్టు ప్రాపర్టీ అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయాధిపతి చేతుల ద్వారా చెట్లు నాకిన కోర్టు ప్రాపర్టీలో చెట్లన్నీ తుంపేసి చెట్టును తీసేసి జగన్ గారి బోర్డుని అక్కడ చేస్తే ఈ రోజు దాకా ఒక యాక్షన్ లేదండి. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఏం చేయలేదు. కోర్టు ప్రాపర్టీల మీద కూడా దాడులకు వస్తున్నారు, చేస్తున్నారు. కోర్టులో వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడలేకపోతున్నారు. సార్, మీరు కోర్టు గురించి న్యాయస్థానం ముందే అన్యాయం జరుగుతోందని పాపం వాపోతున్నారు మీరు. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి చేసి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి ఆయనతో పాలాభిషేకం చేయించారు. ఒకసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. ఎలక్ట్రికల్ ఉద్యోగి డిఈగా పనిచేస్తున్నారు మచిలీపట్నం. ఒకసారి ఆ దృశ్యాలు. ఆయన ఎప్పుడో వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ ఎక్కడో పెట్టారట, ఏదో ఫార్వర్డ్ చేశారట. మరి ఏం జరిగిందనేది పక్కన పెడితే ఒక డిఈని బెదిరించి తప్పు చేశానని క్షమాపణ చెప్పించుకుని పాలాభిషేకం చేయించారు ఆయనతో. గతంలో రాక్షసులు అంటూ ఉండేవాళ్ళండి, దేవుళ్ళని పూజించకూడదు, చేయకూడదు, చెందకూడదు, వాళ్ళనే పూజించాలని యాగాలు యజ్ఞాలు చేసే ఋషుల్ని అందరి మీద దాడులు చేస్తూ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తూ వాళ్ళనే పూజించమని ఎట్లా అడుగుతారో అట్లాగా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ దాడులు చేస్తూ వాళ్ళనే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు, చెందకూడదని ఏ తప్పు చేయని ముందు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళ మీద దాడులు చేశారు, తర్వాత వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేశారు, తర్వాత సింపథైజర్స్ మీద దాడులు చేశారు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీదకి వచ్చారండి. అట్లా ఏ వ్యవస్థని వదిలిపెట్టట్లేదు. ఇంకా ఎవరో కాలర్ ఫోన్ చేసి వీళ్ళకి తగిన శాస్తి జరిగిందని అంటారు. తప్పు, అలా మాట్లాడకూడదని నేను అప్పుడే ఖండించాను కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి, ఏం చేయాలనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. దాన్ని ఒకరు నిర్దేశించలేరు. కానీ వాళ్ళకి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలి. ముందుగా వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళు ఎందుకు అసలు బయటకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. అదే సార్, రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అసలు రవాణా శాఖ అధికారులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు రేపటి నుంచే సమ్మె మొదలు పెట్టాలి. ఏం మమ్మల్ని వెహికల్స్ సీజ్ చేయొద్దు అంటున్నారు, మమ్మల్ని ఏం చేయొద్దు అంటున్నారు, చంపుతాం అంటున్నారు, మేము ఉద్యోగాలు చేయాలా లేదా అని చెప్పి వాళ్ళు అసలు వెంటనే బయటకు వచ్చి ఆ మాటలు ఉపసంహరించుకునేదాకా రవాణా శాఖ మొత్తం స్ట్రైక్ వెళ్లాల్సి వస్తుందండి, చేయాల్సి వస్తుంది. ఇవి ఇట్లానే జరిగితే ఫ్యూచర్లో వాళ్ళకి న్యాయ వ్యవస్థలో ఏమన్నా రిమాండ్లు వేయాలన్నా, శిక్షలు వేయాలన్నా సరే భయపడే స్థాయికి వస్తుంది. కోర్టు ఎదురుగా కోర్టు ప్రాపర్టీస్ ధ్వంసం చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు మా విజయవాడ కోర్టులో కూడా. అట్లాగే అన్ని వ్యవస్థలు కూడా వీళ్ళకి భయపడే స్థితికి తీసుకొచ్చారు సార్. ఇందుకోసమైనా అధికారం ఇచ్చింది అని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారండి. రైట్. రాంబాబు గారు, ఇంతకుముందు జేసీ మాట్లాడినటువంటి మాటలు విన్నారు. అంత పబ్లిక్గా ఏ పార్టీలో అయినా ఏ నాయకుడైనా సరే ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని గతంలో అయినా సరే ఎక్కడైనా ఉందా? నరికేస్తా, చంపేస్తా, నీకు పెళ్ళాం బిడ్డలున్నారు, అది ఆడది, ఒక ఆడది ఇంట్లో కులుకుతుంది, ఇవంతా బహిరంగంగానా ప్రెస్ మీట్ పెట్టి అందరూ వినేటట్టు, రాష్ట్రం అంతా వినేటట్ట? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా వింటూ ఉండొచ్చేమో. తర్వాత మచిలీపట్నంలో ఒక డిఈని, ఎలక్ట్రికల్ డిఈని తీసుకొచ్చి ఆయన్ని బెదిరించి చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళకి పాలాభిషేకం చేయించారు ఆయనతో. అంటే అక్కడ అసలు పోలీస్ వ్యవస్థ అనేటటువంటిది లేదు అక్కడ. ఓన్లీ గూండాకు సంబంధించినటువంటి వ్యవస్థే. అదర్వైజ్ ఒక మాట మాట్లాడాలి అని అంటే ఏదైనా మనకి ప్రతి మాట ప్రజాస్వామ్యంలో అది ఎలవడేం కాదు. ఏ మాట పడితే ఆ మాట వ్యక్తుల్ని కించపరుస్తూ చేసేటటువంటి అన్నీ కూడా ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి కుదరదు. బట్ అక్కడ ఎప్పుడు ఇవన్నీ కూడా ఇదవుతాయి, ఆ వ్యవస్థ కనుక పనిచేసిన రోజున. ఆ వ్యవస్థ పనిచేయాలంటే పొలిటికల్ సిస్టంలో ఉండేటటువంటి ఆ పవర్లోకి వచ్చినటువంటి వాళ్ళు చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం, ఈ పక్క వాళ్ళనే కాదు ఎవరిని ఉపేక్షించాం అన్నప్పుడు మాత్రమే ఈ రకమైన. అదర్వైజ్ నార్మల్గా ప్రతి పౌరుడు కూడా కోరుకునేటటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు. ఎవరు కూడా ఈ రకమైనటువంటి అశాంతిని సృష్టించేటటువంటి పరిస్థితిని కానీ లేదా ఒక వైలెన్స్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే వైలెన్స్ కనుక జరిగితే నష్టపోయేది సామాన్యమైనటువంటి ప్రజలు. ఒక కార్మికుడు ఇప్పుడు కర్ఫ్యూ జరిగినటువంటి ప్రతి సమయంలో కూడా ఎప్పుడైతే కర్ఫ్యూలు పెట్టారో ఆ రోజువారీ కూలీలు ఎవరైతే వేజ్ ఎర్నర్స్ ఉంటారో వాళ్ళే కదా నష్టపోయేది.
సో అంచేత ఇటువంటివి కనుక అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ పాలకులు రెస్పాండ్ కావాలి. ముస్టు చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివన్నీ ఉపేక్షించనని. వారి మౌనం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. మొదటి నుంచే ఏది కౌంటింగ్ మొదలైనప్పుడు, కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచి ఇంకా మౌనంగానే ఉన్నారేమో అని అనిపిస్తోంది. ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా సార్, దాడులు జరుగుతూనే ఉన్నాయి. మంత్రుల స్థాయిలో, ఎమ్మెల్యేల స్థాయిలో, నాయకుల స్థాయిలో ఈ రకమైన ఉద్యోగులపైన దాడులు, మాటల దాడులు, భౌతిక దాడులు. ఏంటిది భౌతిక దాడి కూడా చూపించాను కదా మచిలీపట్నంది. ఎస్ అంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అరాచకం సృష్టించేటటువంటి వాతావరణం కొనసాగటం అనేటటువంటిది ఆశ్చర్యం నాకు కలిగించేది ఏంటంటే న్యాయస్థానాలు కూడా అలాగే మామూలుగానే చోద్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు అట్లా. ఇవన్నీ కూడా మన దృష్టిలోకి వచ్చినటువంటివి వాళ్ళ దృష్టిలో కూడా వెళ్లకుండా ఎట్లా ఉంటాయి? సో ఎక్కడో ఒక వ్యవస్థ, ఏ వ్యవస్థ పనికి రాకుండా ఓన్లీ అరాచకం సృష్టించేటటువంటి వ్యక్తులు మాత్రమే సమాజంలో బతకగలుగుతున్నారు అనేటటువంటి దానికి ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. సో ఇది కూడా ఏంటంటే కొంతకాలం ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ప్రాసెస్లో బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. సో ఆ రకమైనటువంటి పరిస్థితే కావాలని కనుక రూలర్స్ కనుక కోరుకుంటే అంతకు మించినటువంటి దురదృష్టం ఇంకోటి లేదు. సో ఎవరు ఫెయిల్ అవుతారని అనుకోను, కానీ ఇప్పటికైనా సరే కన్సర్న్డ్ ఎవరైతే శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఇటువంటి మాటలు మాట్లాడేసి మాటలు మాట్లాడటం ఆపేసి డెవలప్మెంట్ అనేటటువంటి దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి ప్రజల కోసం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా, అందుకని వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికో లేదా అపోజిట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని చంపడానికో తిట్టడానికో వాళ్ళ యొక్క లేడీస్ని అనరాని మాటలు అట్లా అవి వినటానికే ఒక రకమైనటువంటి జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులకి అసలు స్థానం లేనే లేదు. వీళ్ళంతా ఒక కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళని అరికట్టడానికి వాళ్ళ ఉండేటటువంటి ప్రభుత్వాలు కనుక రియాక్ట్ కాకపోతే రేపొద్దున తప్పనిసరిగా పులి మీద స్వారీ చేసినట్టే వాళ్ళు తిరిగి మళ్ళీ మిమ్మల్ని స్వారీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు అదే రకంగా న్యాయస్థానాలు రియాక్ట్ అవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది విషయంలో కనుక రియాక్ట్ కాకపోతే అరాచకం అనేటటువంటిది రాజ్యం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది మళ్ళీ ఒకసారి వేయండి, అందరూ వినాలి కదా, రాష్ట్ర ప్రజలందరూ వినాలి, ఆర్టీఏ అధికారులు బాగా వినాలి, వాళ్ళు కూడా ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా వినాలి. ఎస్ 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ కమిషనర్లో పోతారా, ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసి ఉన్నారా నా కొడకల్లా పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే నాకు కొత్త ఇంకా నా లైఫ్ అయిపోయింది. నీ అమ్మ నాకు కడుపు నరుకుతారా, మీరెందుకు హ్యాపీ ఉండాలరా, నువ్వు నీ భార్య నీ పిల్లలు నరుకుతాలే. ఆ అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా, నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదులే ఏమనుకుంటాను నేను అంటే చాలు నాకు జనం ఎవరికి వెళ్ళారో ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంబీఎక్స్ నరుకుతా. నీ పిల్లలు బాగుండకూడదు, నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా మేట్రితో అట్టిగా. ఎస్ నాగార్జున గారు సార్ ఈశ్వర్ గారు వాళ్ళ పిల్లల్ని కూడా అంటూ నానా రకాల మాట్లాడుతుంటే పిల్లలు ఏం చేశారండి అసలు? ఆ చేష్టలు లీగల్ గా దీంట్లో ఏమి ఉండదా? ఆ చేతులతో ఆ చేష్టలు చూసారండి, దీనిపైన లీగల్ యాక్షన్ ఏమి ఉండదా? ఎందుకు ఉండదండి? అంటే ఇప్పుడు అన్నది ఎవరిని ఎంపీ అన్నారు, వాళ్ళు రావాలి లోకేష్ చండే ఉండాలంటే మీకు నాకు ఏంటి దొరదా అని అంటారు. కోర్టులు కూడా వాళ్ళు రావాలి, వాళ్ళు మాట్లాడాలి, అసలు వాళ్ళ సంఘం నుంచి మాట్లాడాలి, చెయ్యాలండి. అసలు అది వాళ్ళకి ఇచ్చినట్టుగా సమాజంలో వాళ్ళకి ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళందరికీ కూడా ఇదే అన్వయించుకోమని చెప్పి అక్కడ చెప్తున్నట్టుగా ఉంది. అసలు భార్య పిల్లల్ని అంటాం చాలా దురదృష్టకరం అండి. అది అసలు చాలా ఆ మాటలే వినలేకపోతున్నాం సార్. పిల్లల గురించి కూడా అన్ని మాట అన్నాడండి. దేవుడు చూస్తుంటారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎస్ నాగార్జున గారు ఏంటి ఆర్టీ అధికారులు వినుంటారా, విన్నట్టుంటారా? వాళ్ళకు కూడా ఒక సంఘాలు ఉంటాయి, ఏవో ఉంటాయి కదా పాపము, ఏంటి పరిస్థితి? సార్ మీరు
వాళ్ళందరూ వినే ఉంటారు, వారికి టైం వచ్చింది కదండి, వారు వినకుండా ఎందుకు ఉంటారు? కాకపోతే వీళ్ళ ప్రభుత్వం యొక్క పాలసీ అది అనుకుంటారు వీటి కోసం. కాకపోతే ఉద్యోగస్తులు వినాలనుకుంటుంది వేరే ఒకటి ఉందండి, మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా. చెప్పండి. టైం వాళ్ళు వినాలనుకుంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 27% ఐఆర్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఐఆర్ వాల్యూ అరౌండ్ 17,918 కోట్లు. జూలై 6వ తేదీ 2019, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తేదీ ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 6, 2019 జీవో నెంబర్ 60 తెచ్చి 27% ఐఆర్ ఇచ్చారు. 17,918 కోట్ల రూపాయలు కొంత అటు ఇటుగా లబ్ధి చేకూరింది. తర్వాత 23% ఫిట్మెంట్ ఇచ్చారు. పిఆర్సీ 14.29% ఇచ్చినా కూడా 23% ఫిట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టి ఉద్యోగస్తులందరినీ వ్యతిరేకం చేసి నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఎంత? 43% ఫిట్మెంట్ ఇస్తా అన్నారు. ఈరోజు 12th పిఆర్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి మన్మోహన్ గారు రాజీనామా చేశారు. ఈరోజు సెక్రటేరియట్లో కానీ లేకపోతే మిగతా వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 6% ఫిట్మెంట్ ఇస్తున్నారు అని. ఇస్తున్నారు అని మనం ముందే చెప్పలేం కదా, అలా ఊహించి చెప్తే ఎలా? 43%. ఇప్పుడు చాలా జరుగుతున్నటువంటి 6 అండి, జరుగుతున్నటువంటి చర్చ 6% 9% ఇస్తారని బయటికి చంద్రబాబు నాయుడు గారు తమ మీడియా వర్గాల నుంచి ఇచ్చినటువంటి లీక్. ఓకే. సో మేము వినాలనుకుంటుంది ఏంటంటే, సరే తిడితే తిట్టారు, సందర్భం వచ్చినప్పుడు దానికి సమాధానం చెబుతాం. 43% ఫిట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి స్పందన. కాబట్టి మీరు కూడా చెప్పారు కాబట్టి దయచేసి ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇవ్వండి. లేని పక్షంలో ఇమీడియట్ గా 27% ఐఆర్ అన్నా ఇవ్వాలని ప్రజాపక్షంగా మేము మీకు తెలియజేస్తున్నాం సాక్షి వేదికగా. రైట్. థ్యాంక్ యూ సార్. నాగార్జున యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, శర్మ గారు అలాగే రాంబాబు గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.